యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో తండ్రైన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగే స్థానిక దైవ సేవకులకు వారి కుటుంబానికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుని సన్నిధిగా చేరి వచ్చినటువంటి నా ఆత్మీయ సహోదరి సోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ కూడా తలలు దించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో నా తండ్రి, మీ సన్నిధి యొక్క సౌభాగ్యాన్ని నాయన మీ బిడ్డలమైనటువంటి మాకు అనుగ్రహించినటువంటి మీ కృప మహదైశ్వర్యమును బట్టి నాయన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీరే క్షేమంగా మీరే తోడికి రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ప్రారంభ ప్రార్థనలో మీరున్నారు తండ్రి. పాటల ద్వారా బిడ్డలందరూ చక్కని స్వరములతో మిమ్మల్ని మహిమపరిచి ఉన్నారు తండ్రి. ఇప్పుడుగా నాయన ఇప్పటి వరకు నా తండ్రి కుమారుడు ప్రభువా సంఘం పట్ల బాధ్యతనటువంటి నాయన విషయాలన్నిటినీ ప్రభువా నాయన సంఘానికి తెలియచేసి ఉన్నారు ప్రభువా తండ్రి. నాయన నా తండ్రి విన్న ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభువా ఇది ఒక క్రైస్తవులుగా మా సొంత కుటుంబం అని, ఈ కుటుంబం పరలోకానికి ఎక్కిపోయే కుటుంబం అని, ఈ కుటుంబం పట్ల భూమి మీద ఉండగానే మేమందరము కూడా బాధ్యత కలిగి జీవించాలని తండ్రి, మేమందరము కూడా నాయన చక్కని నిర్ణయాలతో సంఘం పట్ల బాధ్యతను మాకు నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మీ కుమారుడు తండ్రి దేవ సహాయం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారుడికి నాయన చక్కని ఆరోగ్యము బలము శక్తినిచ్చి మీ పరిచర్య అంతటిలో నా తండ్రి మీ కుమారుని మీరు బలంగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. సేవకురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డ కూడా ప్రభువా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన మీ పరిచర్యలో తండ్రి బలమైన స్తంభముగా నిలబెట్టండి. ఇచ్చిన బిడ్డలను సంఘమును మీరు ఆశీర్వదించి దీవించమని మీ కాపుదల మీ భద్రత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు కొద్ది నిమిషాలు ప్రభువా మీ మాటలు నేర్చుకోవడానికి నా తండ్రి మేము నా తండ్రి పూనుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మాకు అందించి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాన సంగతులు నా తండ్రి ఉపదేశించుకుంటూ ఒకరి ఎడల ఒకరు ప్రేమను కనుపరుచుకుంటూ నా తండ్రి క్రీస్తు ప్రేమను నా తండ్రి లోకానికి చాటి చెప్పేవారుగా నా తండ్రి మేమందరం ఉండటానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారు మహోన్నతమైన నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మళ్ళీ మీ మధ్యకి రావడానికి కన్న తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటున్నానండి. నిన్నటి దినాన్ని ప్రారంభంలో 2009 నుంచి సుమారుగా 2015 వరకు అనేక గ్రామాలకు వెళ్ళి పల్లె సువార్తకి వెళ్ళి చేసినటువంటి పరిస్థితులు మధ్యలో బ్రేక్ అయ్యి లేదంటే మాకున్న కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టో లేదంటే వెనకబడినటువంటి స్థితిని బట్టో సువార్త మానినటువంటి జీవితాలు మావి ఏమండి. మరలా క్రొత్త ఉత్సాహాన్ని మరలా నిన్నటి దినాన్ని మీ అందరితో పాటు ఆ యొక్క క్రీస్తు రాజ్య సువార్తలో ఉండడానికి దేవుడిచ్చినటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నేను ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. కాబట్టి ఇట్టి సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడిని స్తుతించుకుంటూ నిజంగా ఎంత కష్టపడుతున్నారో మీ కష్టానికి తగినటువంటి ఫలం ఆత్మల రక్షణ. కాబట్టి దేవుడు దానిని ఆశీర్వదించి ఆ సువార్త పరిచర్య ద్వారా అనేకులను దేవుని తట్టు త్రిప్పుకోగలిగే శక్తిమంతుడు దేవుడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనమందరము కూడా ఆత్మల రక్షణార్థమై సాగిపోదాం. దేవుని యొక్క మహాకృప ఉంటే వచ్చే నెల కూడా రావాలన్నది నా కోరిక. అయితే నేను ఎక్కడికి వెళ్తానన్నా నా భర్త అయితే నన్ను ఆటంకపరచరు, కానీ పిల్లల విషయంలో కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి కానీ లేకుండా దేవుడే నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చేటట్లుగా నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీ సహోదరిగా నేను కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు ఒక చక్కని సందర్భాన్ని మనం నేర్చుకుందామండి. గత 2 నెలల క్రితము లేదా ఇంకంతకంటే మించి అయి ఉండొచ్చు,
మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటల యొక్క సారాన్ని మరి ఆ యొక్క లెంట్ డేస్ దినాలలో ప్రతి వారం కూడా సిలువలో పలికినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి సప్త పలుకులు చాలామంది నేర్చుకునే ఉంటారు. ఏమండి, ఆ యొక్క లెంట్ డేస్ లోకంలో లోకానుసారంగా ఆచరిస్తే ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మరి ఈ యొక్క సంఘాలుగా మనమందరము కూడా ఆ మాటల్లో ఉన్నటువంటి సారాన్ని నేర్చుకునేటువంటి పరిస్థితి. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు వెరుగరు, అలాగే నేను నేడు నాతో పరదేశంలో ఉంటావు, ఇలా ఒక్కొక్క మాటలో ఉన్నటువంటి గొప్ప మరి దేవుని యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగము, ఆయనకున్నటువంటి గొప్ప మనసు, ప్రేమ, కృప, వాత్సల్యత ఈ యొక్క 7 మాటల్లోని కూడా చూసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మరి జీవించినటువంటి జీవిత కాలములలో కూడా శిష్యులకు అనేక సందర్భాలను మరి చెప్పి వారి యొక్క హృదయాలను దృఢపరిచినటువంటి ఎన్నో మాటలు ఉన్నాయి. ఏమండి, ఆ యొక్క సిలువలో పలికిన మాటల్లోనే శక్తి ఉంది అంటున్నారు. కాదు, ఆ సిలువలో పలికిన మాటల్లోనే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటన జాలువారినటువంటి ప్రతి మాటలోని కూడా అనంతమైనటువంటి శక్తి క్రైస్తవులకు దక్కింది. ఏమండి, కాదంటారా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా క్రైస్తవులకు గొప్ప శక్తిని, బలాన్ని ఇచ్చేటువంటి మాట. అలా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి ఈ జీవిత కాలంలో శిష్యుల యొక్క హృదయాలను ఏ విధంగా దృఢపరిచాడనే విషయాన్ని మనం చూసుకుందామండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము. యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 1వ వచనము గనక మనం చదువుకున్నట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చాలమ్మా, చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట సెలవిస్తున్నారు. ఏంటి అంటే, మీ హృదయాలను కలవరపడనీయకుడి అంటున్నారు. అయితే ఈ మాట పలికింది యేసుక్రీస్తు ప్రభువారు అని మనకు అర్థమైపోయింది. ఇంతకీ ఎవరితో చెప్పారు ఈ మాట అంటే, శిష్యులతో చెప్పారు. ఇంతకీ శిష్యులకు మీ హృదయాలను కలవరపడనీయకుడి అని చెప్తున్నాడంటే, కలవరపడే పరిస్థితి ఏదో అక్కడ ఉంది, అంతే కదండి. అమ్మ, ఏదైనా ఒక ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా బ్యాడ్ న్యూస్ చెప్పేటప్పుడు ముందు మనం ఏం చేస్తామండి, ఒక గుండెపోటు వచ్చి ఆల్రెడీ కొంచెం రికవర్ అయిన వాళ్ళతో కానీ, లేదంటే ఆరోగ్యం కానీ, లో బీపీ కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ మనం ఎలా చెప్తూ ఉంటాం? ఏమండి, కంగారు పడకండి, అయితే చిన్న విషయాన్ని మీతో నేను చెప్తున్నా అంటారు. అంటే చిన్న విషయం చెప్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళకి ఎలిగే ఉంటుంది, ఏదో ఎక్కడో జరిగిందన్నమాట అని ఒక ఆలోచనలోనికి పడతారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఏమని చెప్తున్నారంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు. అంటే దానికంటే ముందు ఏదో జరుగుతుంది. ఆ జరిగినటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఏం చేయకూడదు, మీ హృదయాలను కలవరపరచకూడదు అని ఇక్కడ చెబుతూ ఒక మంచి భరోసా ఇచ్చినట్టు కూడా మనం చూస్తాం. ఇంతకీ ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మనం చూస్తే, యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 36వ వచనం గనక చూస్తే, 34 నుంచి చదువుదామండి, ఇంకా బాగుంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం నుంచి చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుందురు అంటూ సీమోను, ఇంకా 36 చదవండి అమ్మా. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు. ఆగండి, ఇక్కడ ఆగుదాం.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెబుతున్నారు ఏంటో తెలుసా? సుమారుగా 31వ వచనం నుంచి కూడా శిష్యుల హృదయాలను దృఢపరుస్తున్నాడు. ఎలా దృఢపరుస్తున్నాడంటే, ఇదిగో ఇప్పటి వరకు నేను మీతో ఉన్నాను, ఇక్కడ నేను నా శిలువ మరణము ద్వారా నా కన్న తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరిచే సమయము ఆసన్నమైనది. కాబట్టి మరి నేను వెళ్ళిపోచున్నటువంటి మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటి ఆజ్ఞ అంటే, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, మీరందరూ కూడా చక్కగా ఉండండి, దేనికి భయపడొద్దు అంటూ చెబుతున్నప్పుడు సీమోను పేతురు ఏమంటే, ఆయన జ్ఞానంలో చాలా, ఆ శిష్యులందరిలో కొంచెం జ్ఞానం పేతురు గారికి ఎక్కువ ఉంది కదా. అయితే ఈ సీమోను పేతురు గారు ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి ప్రభువా, ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మమ్మల్ని వదిలేసి? ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా మాకు ఈ బాధ్యతలు ఏంటి, ఈ జాగ్రత్తలు ఏంటి? మనం కూడా ఊరెళ్ళేటప్పుడు కూడా మన పిల్లలకి ఏం చెప్తూ ఉంటామండి? జాగ్రత్తలు చెప్తాం. అమ్మ జాగ్రత్తగా ఉండు, పలానా చోట ఇది పెట్టాను, ఇది తాగు, పలానా చోట ఇది పెట్టి ఇది తిను, ఇది నీ స్కూల్కి వెళ్ళాలంటే ఈ డ్రెస్సు అని మనం ఏం చేస్తామండి? మనం వెళ్ళేటప్పుడే మనకి పిల్లలకి కావాల్సినవన్నీ కూడా అక్కడ ఏం చేస్తామండి? సమకూర్చి వారికి చెప్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి ఎక్కబోయే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు హృదయాలను దృఢపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అండి దృఢపరుస్తున్నాడు. ఇదిగో మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. నేను వెళ్ళిపోయానని చెప్పి ఎవరు సంచి, ఎవరి వల, ఎవరి యొక్క పనిముట్లు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోకండి. మీరేం చేయాలి? నేను వెళ్ళినా మీరందరూ ఎలా ఉండాలి? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒక్కటిగా కలిసి ఉండండి అని చెప్పేసి మరి శిష్యుల హృదయాలను దృఢపరుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభువారిని యొక్క శిష్యుడు అడుగుతున్నాడు పేతురు గారు. ఏమనంటే, ఇంతకీ నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రభువా అని అడిగితే, ఇదిగో నేను వెళ్ళే చోటికి నువ్వు రాలేవు అంటున్నాడా? నేను వెళ్ళే చోటికి, మళ్ళీ చదవండి అది 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు నేను వెళ్ళే చోటుకి నీవిప్పుడు నా వెంట రాలేవు. నీవిప్పుడు రాలేవు అంటే ఎప్పుడూ రాలేవని అర్థమా? చెప్పండి. ఇంకెప్పుడు రాలేవు పేతురు నువ్వు నా దగ్గరికి, నేను వెళ్ళే చోటికి నువ్వు రాలేవు పేతురు అని ఏమన్నా అంటున్నాడా? ప్రజెంట్ ఇప్పుడు నువ్వు రాలేవు, కానీ ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు? నీవు ఇప్పుడు రాలేవు కానీ తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను అంటే, నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పు. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే, నీవు వెళ్ళే చోటికి నువ్వు ఇప్పుడు రాలేవంటే నేను వస్తాను ప్రభువా, నీ కొరకు నేను ఏం చేసేస్తాను? నా ప్రాణం పెట్టేస్తాను అంటున్నాడు పేతురు గారు. అయితే మనసెరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఆ సిలువలో నేను వేలాడుతున్నప్పుడు, ఆ సిలువకు నన్ను అప్పగిస్తున్నప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? ఎరుగునని ముమ్మారు చెబుతావు నువ్వు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే అక్కడ చెప్తున్నాడు. ఏమనంటే, మీ హృదయాలను కలవరపడనీయకిడి అంటే, ఎందుకు కలవరపడనీయొద్దు అన్న మాట చెప్తున్నాడంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు ఈ శిష్యులందరూ కూడా. ఏమండి, చక్కగా ఆయన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళారు, వాక్యం ఆయన చెబుతుంటే విన్నారు. లేండి, ఎంత చక్కగా పరిచర్యలో వాడబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాతో లేడు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని కానీ వారు అనుకుంటే దేవునికి దూరం అయిపోతారు. లేదా ప్రభు మనతో లేడు, ఇంకా మన పనులు మనం చక్కబెట్టేసుకుంటాం అని అనుకున్నారు. లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగింపబడుతున్నప్పుడు ఆయన ఏం చేశారండి? ఏమండి సాంప్రదాయంగా తీసుకెళ్లారా? యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగింపబడినప్పుడు ఎలా తీసుకెళ్లారు ఆయన్ని? ఒక దొంగని, లేదంటే ఒక గజ దొంగని తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్ళి ఆయన ఏ పాపం చేయకపోయినా ఆయనకి కొరడా దెబ్బలు. ఏమండి, ఆ వీపంతా కూడా కొరడా దెబ్బలు, ఆ యెరూషలేము వీధుల గుండా ఆయన ఈడ్చుకొని పోతున్నటువంటి ఆ స్థితి. ఏమండి, ఆ యొక్క మరి ఆకాశమందును మరి భూమికి మధ్య వ్రేలాడబడుతున్నటువంటి ఆ సిలువలో ఆయన వ్రేలాడబడుతున్నటువంటి ఈ రీతిని చూస్తారు వీళ్ళు. ఈ రీతిని చూస్తున్నప్పుడు మీరేమైపోకూడదు?
కలవరపడనియొద్దు అని ముందుగానే హెచ్చరిస్తున్నాడు. అంటే మీరు కలవరపడయొద్దు, నా యందు ఎలా అయితే విశ్వాసం ఉంచారో మీరు కూడా తండ్రి యందు కూడా అలాగే విశ్వాసం కలిగి ఉండండి అంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ సిలువ మరణాన్ని చూసి ఎక్కడ శిష్యులు వెనుదిరిగిపోతారో అన్న సంగతి మరి వెనుదిరిగిపోతారేమోనన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువారు మరి జీవిస్తున్నటువంటి ఆ జీవితంలోనే శిష్యుల హృదయాలను దృఢపరుస్తున్నాడు. అలా దృఢపరుస్తూ ఏం చెప్తున్నారంటే, మీ హృదయంలోని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఏం చెప్తున్నారు అంటే, నా తండ్రి ఇంట మీకు అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, ఆ నివాసాలు ఉన్నాయి కాబట్టి మీరేం చేయొద్దు, కలవరపడనీయొద్దు అంటూ కింద ఏమంటున్నాడు, స్థలము సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు నాకు ఇల్లు ఉందండి, ఏమండి నాకు ఇల్లు ఉంది, స్థలం లేదు అంటే మీరేమంటారు? స్థలం లేకపోతే ఇల్లు ఎక్కడ కట్టావమ్మా అని అడుగుతారు, అవునా కాదండి? అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి చెప్తూ ఏం చెప్తున్నారండి, నా తండ్రి ఇంట మీకేమున్నాయి, నివాసం ఉంది, నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాను, సిలువ మరణం తర్వాత నేను వెళ్ళి ఏం చేస్తాను, స్థలాన్ని సిద్ధపరుస్తాను అంటున్నాడు. ఇంతకీ స్థలం అంటే ఏంటి, నివాసం అంటే ఏంటి? ఏమండి, నివాసం అంటే ఏంటో మరి బైబిల్ యొక్క లేఖనానుసారంగా మనం చూడండి. యోహాను గారు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటున్నాడు. ఇంతకీ నివాసం అంటే ఏంటో మనకు అర్థమైందనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపరుస్తానన్నటువంటి స్థలం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమై పోయినను. ఏమండి, ఇక్కడ భూమి మీద మనకొక నివాసము ఉన్నదంటండి. ఏమండి, భూమి మీద మనకొక నివాసము ఉన్నది. అయితే ఇంకొక నివాసం గురించి చెప్తున్నాడు చూడండి, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇక్కడ 2 నివాసాల గురించి దేవుడు మనతో చెబుతున్నారు. మొదటిది భూమి మీద ఉన్నటువంటి నివాసము, 2వ నివాసము పరలోకంలో నుండి వస్తుందట. ఏమండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము శిథిలమైపోతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? మన ఆత్మకు నివాసం ఏది? మన శరీరం. అవునండి, భూమి మీద ఆత్మగా ఉన్నటువంటి మనకు ఆత్మకు నివాసం ఏంటి అంటే మన శరీరము. ఈ శరీరం గురించి మాట్లాడుతూ భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఏమైపోతుందంట? శిథిలమైపోతుందంట. అంటే ఈ ఆత్మకు ఏమండి నివాసముగా ఉన్నటువంటి ఈ శరీరము మరణముతో ఏమైపోతుంది? శిథిలమైపోతుందంట. అయితే ఇంకొక శరీరం గురించి మనం మాట్లాడుకుందాం. చేతి పని కాక అంటున్నాడు. ఫస్ట్ ఈ ఆత్మకు శరీరంగా ఈ నివాసాన్ని శరీరంగా ఇచ్చాడు కదా. ఈ శరీరాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? భూమిలో నుంచి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకని? భూమి మీద మనము జీవిస్తున్నాం కాబట్టి, ఈ ఆత్మ భూమి మీద జీవించాలి కాబట్టి, ఈ ఆత్మ భూమి మీద జీవించాలంటే శరీరం ఎక్కడి నుంచి రావాలి? భూమిలో నుంచి రావాలి. ఏమంటే ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి శరీరాన్ని దేవుడు ఏం చేశాడు? స్వాస్థములతో మనకేం చేశాడండి? నిర్మించాడండి. అందుకంటాడు కదా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా
భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటున్నాడు. చూడండి, నీవే నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నావు అంటున్నాడు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు దావీదు అంటే, ఈ భూమి మీద మన ఆత్మకు శరీరముగా ఉన్నటువంటి నివాసముగా ఉన్నటువంటి ఈ శరీరము గురించి మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఏమండి, భూమి మీద బ్రతకాలి కాబట్టి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. ఇక రెండవ శరీరం గురించి మాట్లాడుతూ, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకే ఉన్నది అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క భూమి మీద నివసింపచేసే ఈ నివాసము, శరీరం అనే నివాసము దేవుడు స్వస్థాలతో నిర్మించాడు. అయితే మరి పరలోకం వెళ్ళాలి కదా, మనకు చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం కదండి వెళ్తాం. మరి పరలోకంలో బ్రతకాలంటే మరి దీనికి ఏముండాలి? భూమి మీద నివసించాలి కాబట్టి శరీరం అనే నివాసం ఇక్కడ భూమి మీద దేవుడు మనకిచ్చాడు. మరి పరలోకంలో మనం జీవించాలంటే ఇప్పుడు శరీరం ఎక్కడి నుంచి రావాలి అండి? నిద్రపోవద్దు దయచేసి అండి. ఇప్పుడు పరలోకంలో మనం జీవించాలి అంటే ఈ యొక్క నివాసం ఎక్కడి నుంచి రావాలి చెప్పండి అమ్మా. భూమి మీద జీవిస్తున్నాం కాబట్టి మనకి జీవించాలి కాబట్టి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? భూమి మీద నుంచి వచ్చింది. మరి పరలోకంలో మన ఆత్మ జీవించాలంటే శరీరం ఎక్కడి నుంచి రావాలి? నివాసము పరలోకం నుంచి రావాలి. అదే చెప్తున్నాడు చూడండి, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎవరి ద్వారా ఎరుగుతున్నాము? ఇప్పుడు పరలోకంలో మనకంటూ ఒక శరీరం ఉందని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణములో మరి ఈ భూమి మీద భూమి నుంచి పరలోకానికి వెళ్ళి ఆయన ఒక శరీరాన్ని తెచ్చుకున్నాడు. ఆ శరీరముతోనే అందుకంటున్నాడు స్త్రీలతో, మీరు నన్ను ముట్టవద్దు, నేను ఇంకా నా తండ్రి యొద్దకు వెళ్ళలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేయుటకు నీవు నాకు ఈ భూమి మీద నీవు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? నాకు మహిమ శరీరం అంటే నేను పరలోకంలో నివసించాలంటే మనకి ఏం కావాలి? నివాసం కావాలి, మహిమ శరీరము అంటున్నాడు. అయితే ఇంకా చూద్దాం చూడండి, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? నా తండ్రి అంటే అనేక నివాసములు ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువారు మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి కనపడింది కదా. ఏమండి, ఏమని ఉంది అక్కడ? మరలా చదువుదాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు అంటున్నాడంటే ఏ నివాసం ఉందని చెప్తున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో మనకి ఏ నివాసం ఉందని చెప్తున్నారు? మహిమ శరీరం ఉన్నదని చెబుతున్నారండి. అందుకే ఇంకా మనం చూద్దాం చూడండి, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నాడు. ఏమండి, నా తండ్రి అంట మీకు అనేక నివాసాలు ఉన్నాయి అంటే ఇప్పుడు నివాసం ఉందని మామూలుగా చెప్పేస్తే మనం నమ్ముతామా? నమ్మం. ఎందుకంటే ఉన్నదో లేదో భూమి మీద రూఢి చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారండి యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, భూమి మీద ఆయన శిలువ మరణంలో తన ప్రాణం పెట్టి ఆ ప్రాణము పెట్టిన తర్వాత ఆయన 3వ దినాన్ని లేచినప్పుడు మహిమ శరీరంతో లేచాడు. ఇదిగో నేను ఆ శరీరాన్ని ధరించాను, మీకు కూడా ఆయన కోసం బ్రతికితే మీకు శరీరం ఉన్నదని మనకి ఏం చేశాడండి? తను పొందుకొని మనకి చెప్పారు అండి. కొన్ని సందర్భాలు చెప్తామే కానీ పాటించం అండి. అప్పుడు ఏమంటారు? ఈవిడ చాలా చెప్తుందండి, ఏమీ పాటించదు అంటారు. కానీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు, ఏం చేశాడో అదే చెప్పాడు ఏండి. మాట ఒకటి పని ఒకటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం లేదు ఏమండి. తండ్రి ఏదైతే చెప్పమన్నారో అదే వచ్చి చెప్పారు. ఎక్కడ సొంత జ్ఞానం కానీ సొంత ఉద్దేశాలు కానీ ఎక్కడ చూపించలేదు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన జీవితం అంతా
కష్టపడ్డారు. అలా కష్టపడి ఇదిగో మహిమ శరీరం కూడా ఉంది అని ఆ మహిమ శరీరంతోనే ఈ భూమి మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు? మనకు విశ్వాసమందు మనలో బలపరచడం కొరకు ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఇంకా చూద్దాం చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటున్నాడు. ఏమండి, ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భం ఏంటంటే, పరలోకంలో మనం జీవించడానికి తండ్రి యొద్ద మనకొక శరీరం ఉంది, మహిమ శరీరం ఉంది. అయితే ఈ మహిమ శరీరాలు ధరించుకుని మనం పరలోకంలో ఉండాలంటే మనకేముండాలి? ఇప్పుడు స్థలం ఉండాలి. దానినే యేసుక్రీస్తు ప్రభువారు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటున్నాడు. భూమి మీద ఒక మనిషి పరలోకానికి ఎక్కిపోవడానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానాన్నంతా భూమి మీద ప్రకటించి, ఈ ప్రకటింపబడిన దానిని బట్టి బ్రతికే ప్రతి కుమారుడికి కుమార్తెకి ఏమండి స్థలం సిద్ధపరచడానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన పనిలో ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, అదే ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భం. ఇంకొక విషయాన్ని కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఇది చూస్తే ఏ శరీరం గురించి ఇక్కడ చెప్తున్నారో కూడా ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చూడండి ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది. ఏమండి, ఈ మాటలు ఏం మాటలండి? నమ్మదగినటువంటి మాటలు, పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమైనటువంటి మాటలు. ప్రియమైన దేవుని వారలారా, మీరు ప్రకృతిలో బ్రతుకుతున్నారు కదా, ప్రకృతిలో శరీరం మీకు ఎలా ఉందో నివాసం, పరలోకంలో కూడా మీ కొరకు మహిమ శరీరాలు తండ్రి దగ్గర దాచబడి ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో నన్ను సిలువ వేసినప్పుడు ఆ యెరూషలేము వీధుల్లో, ఆ రాళ్ళల్లో ఆ మోయరాని సిలువ నా మీద మోపుతూ, కొరడా దెబ్బలు కొడుతూ, పిడుగుడ్డులు గుద్దుతుంటే, అయ్యో ప్రభువా, ప్రభువునే ఇలా శిక్షించేశారు, మమ్మల్ని వదులుతారా అని చెప్పి వెనుదిరిగిపోకుండా క్రీస్తు యొక్క శిష్యుల యొక్క హృదయాలను దృఢపరుస్తున్నాడు. ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరము ఈ భూమి మీద ఏమైపోయినా పర్వాలేదు. ఏమండి, అది నీ ప్రాణం ఈ భూమి మీద ఏమైపోయినా పర్లేదు, ఈ శరీరం ఏమైపోయినా పర్లేదు, నీకు మరొకటి ఉంది అని ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఒక భరోసా ఇస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా శిష్యులకు. ఈ శరీరం ఏమైపోతుందో, మమ్మల్ని కూడా మా శరీరాన్ని కూడా ఇలాగే బాధ పెడతారేమో, మేము కూడా ఇలాగే శ్రమ పొందాలేమో, మేము కూడా ఇలాగే మరి చావుని ఎదుర్కోవాలేమో అని చెప్పి, మా శరీరాలకి ఇలాంటి దెబ్బలు తగిలితే మేము ఎక్కడ మరి బాధపడతాము, లేదంటే ఎక్కడ ఈ శరీరం ఇలా అయిపోతుందని మీరు భయపడకండి, దీనికి మించి పరలోకంలో మీకు నివాసం ఉంది, ఈ నివాసాన్ని నా కొరకు మీరు వదిలేసేయండి. అందుకంటున్నాడు, ఒకడు తన ప్రాణమును పోగొట్టుకుంటే దాన్ని ఏం చేస్తాడటండి? పరలోకంలో మహిమ శరీరంగా దక్కించుకుంటాడు. కాబట్టి ఈ 60-70 సంవత్సరాల ఈ జీవిత కాలంలో మీరు శ్రమపడినా, మీరు బాధ అనుభవించినా, నా నిమిత్తమే మీరు మరణమైపోయినా సరే, నా కొరకు మరణమైపోతే నేనేమిస్తానో తెలుసా? మహిమ శరీరాలతో సిద్ధంగా ఉంటాను అంటాడు. అండి, సిద్ధంగా ఉంటాను అంటాడు. ఒక్కొక్కసారి పుట్టినరోజులకు కానీ, లేదంటే ఏదన్నా పెళ్లి రోజులకు కానీ ఏం చేస్తూ ఉంటారండి? కొత్త బట్టలు ధరించుకుంటాం. పిల్లలకు మరీ ఆనందం అండి, పెద్దలకు అంత ఉండకపోయినా పిల్లలకి కొత్త బట్టలు ఉన్నాయంటే పాతదాన్ని వదిలేయడానికి ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారండి? వదిలేస్తారు. పాతదే కదా, ఏముంది ఇప్పుడు? కొత్తది ఉంది. మా అమ్మ మా నాన్న ఏం చేశారు? నా కోసం కొత్త బట్టలు కొన్నారు. ఆ బట్టలు నేను ధరించాలంటే దీన్ని ఏం చేయాలి? పాత బట్టల మీద ధరించేలా అండి
లేదు. పాత బట్టలు మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయడానికైనా కష్టపడు. అమ్మ నా పాత బట్టలు నేను విడిచిపెట్టనండి, అయినా దీని మీద కొత్త బట్టలు వేసేసుకుంటానంటే కుదరదు ఏమండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల హృదయాలను దృఢపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని గనక నా కోసం పెడితే పరలోకంలో ఏముందో తెలుసా? మహిమ శరీరం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరేమీ భయపడవద్దు అని శిష్యుల హృదయాలను యేసుక్రీస్తు ప్రభువారు దృఢపరుస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. ఏమండి, క్రైస్తవుడు నిజమైన భక్తునికి శ్రమలుండుట ఏమైంది? మేలు. ఏమండి, ఎవడైనా క్రైస్తవుడైనందుకు వాడికి ఏమన్నా మరి పోలాభిషేకం ఏమన్నా ఉంటుందండి? పాలాభిషేకం కానీ ఏముంటుందండి? నిజమైనటువంటి క్రైస్తవునికి శ్రమలు. ఎందుకు ఈ శ్రమ అంటే, ఈ శ్రమ ద్వారా మనకి ఏమి లభిస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారంటే, ఒక పరలోకంలో ఒక మహిమ శరీరం ఉన్నదని మనకి తెలియజేస్తున్నారు. ఒక మహిమ శరీరం మాకు వస్తుంది అన్నప్పుడు దీన్ని ఏం చేస్తాం? పెట్టేయడానికే చూస్తాం, వదిలేయడానికే చూస్తాం. ఏమండి, మంచిది ఉంది అంటే దీన్ని ఏం చేస్తామండి? లెక్క చెయ్యం. నా తండ్రి కొరకు దీన్ని నేను పెట్టేస్తాను, ఎందుకంటే నా తండ్రి నా కొరకు ఏం చేస్తున్నాడు? ఒక మహిమ శరీరాన్ని నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇది కొంతకాలం ఉండే మరి వదిలి వెళ్ళిపోయే ఈ శరీరం కోసం అనంతమైనటువంటి లోకములో మరి కాలము పరిమితి లేనటువంటి ఆ పరలోక రాజ్యములో మహిమ శరీరముతో జీవించాలి నేను అనే ఒక తృష్ణ ఆశ యొక్క శిష్యుల్లో కల్పిస్తున్నాడు. మరి దినముల అంతమంది ఉన్నటువంటి మనకి ఎట్టి ఆలోచన ఉంది? ఇంకా ఈ శరీరం కోసమే ఆలోచిస్తున్నామా? ఇంకా ఈ 60-70 సంవత్సరాలు ఈ జీవిత కాలంలో సుఖముగా ఉంటే చాలు, నాకు దేవుడు నన్ను సుఖంగా జీవింపచేస్తున్నాడు అంటే సరిపోతుందా? లేదు. ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరం, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మార్గాన్ని పెట్టాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు చూడండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే మీరు ఏమై ఉన్నారు? పరలోకానికి వస్తారు అంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పినటువంటి ఆయన ఏం చేశాడు? చెప్పేసి వెళ్ళిపోయాడా? ప్రాణం పెట్టేసి వెళ్ళిపోయాడండి. చెప్పిన దాని ప్రకారంగా ఆయన ప్రాణము పెట్టేశాడు. ఒక వధకు సిద్ధపడినటువంటి గొర్రె పిల్లగా మరి గొర్రె బొచ్చు కత్తిరించి వాని చేతిలో గొర్రె మౌనముగా ఉండినట్లు ఆయన తన ప్రాణం పెట్టేశాడు. ఎందుకంటే ఆయనే కాదు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట సెలవిస్తున్నారు. ఏమనంటే, లోకము నన్నే ద్వేషించింది, మిమ్మల్ని వదులుతాదని నేను అనుకోను. ఏంటి, మనల్ని కూడా ఏం చేయదు? లోకం వదలదు. అంటే ఎట్టి మరణానికైనా, మరణం ఎప్పుడైనా వస్తుందండి? లేదంటే శ్రమ వస్తేనే మరణం వస్తుందా? రోగం వస్తేనే మరణం వస్తుందా? రోగం లేకపోతే మరణం లేదా అంటే లేదు. పుట్టినది మొదలుకొని అమ్మ కడుపులోని ఒక కణమగా ప్రవేశించిన దినము నుంచి మనకేమై ఉందంటే అండి, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. అమ్మ కడుపులోనే రాలిపోతాము, పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి రాలిపోతాము. ఏమండి, నాకు తెలిసినటువంటి ఈ మధ్య హైదరాబాద్లో పరిచయమైంది గీత అని అమ్మాయి. పాపం 2 బిడ్డలు పుట్టారు. 2 బిడ్డలు పుడితే నిజంగా చాలా హ్యాపీగా ఉండేవారు. చిన్న పిల్లలు, నాకన్నా బాగా చిన్నది. అయితే చిన్న పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 2 కూడా చనిపోయారు. అండి, పిల్లలు లేరు. ఎప్పుడు పిల్లలు లేరు కానీ ఆ మొహంలో నాకు చిరునవ్వు మాత్రమే కనిపిస్తుంది. చాలా బాధలు పడుతూ ఉంటుంది, ఆర్థికంగా కూడా ఇబ్బందులు. ఏమండి, ఇంటి ఏమీ లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పిల్లలకి ఆ వ్యాధులు వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, వాటి కొరకు అప్పులు చేయడం, బిడ్డలు బాగు చేసుకోవాలని, ఎలా అయినా నా బిడ్డలు కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో కష్టపడినా ఆ బిడ్డల ఫలితం దక్కలేదు. ఏమండి, ఫలితం దక్కలేదు. అంటే ఎప్పుడు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తుంది, మనం అనుకుంటామా? మన కళ్ళ ముందే మన బిడ్డలు ఏమన్నా అవుతారు, మన మనవలు ఏమన్నా అవుతారని మనం ఏమన్నా అనుకుంటామా? అనుకోం. ప్రియమైన దేవుని వారలారా, అంటే మరణము ఏ దిశగా ప్రయాణం చేసి మన దగ్గరకు వస్తుందో తెలియదు, ఏ సమయంలో వస్తుందో తెలీదు. మనం నిద్రపోతున్నప్పుడు వస్తుంది, మనం నడిచినప్పుడు వస్తుంది, మనం తింటున్నప్పుడు వస్తుంది. మా సహోదరి వాళ్ళ అక్క అట్టుపండు తింటా చనిపోయిందంటండి. ఏంటి, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. సగమే తింది పాపం, ఉన్న సగం చేతిలోనే ఉంది.
గుండె ఆగిపోయి చనిపోయింది. అంటే మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు. ఆ మరణము క్రీస్తులో వస్తే, ఆ మరణము సువార్తలో వస్తే, ఆ మరణము తండ్రి పనిలో ఉండగా వస్తే, తండ్రి కోసం బ్రతుకుతున్నప్పుడు వస్తే, తండ్రి కొరకు జీవిస్తున్నప్పుడు, తండ్రి పనిలో తండ్రిని సంతోషపరిచే ఆ యొక్క ప్రయాణంలో మనకు మరణము వస్తే, మరణము తర్వాత మనకేముంది? చేతి పని కాక నిత్యమైనదియు స్వాస్యమైనదియు నిశ్చలమైనటువంటి గొప్ప మహిమ శరీరం ఉన్నది అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ మరణం తర్వాత ఎవరి మట్టికి వాళ్ళు వెళ్ళిపోలేదండి అండి. ఫస్ట్ అయితే భయపడ్డారు. భయపడి ఆ మూల నుంచి ఈ మూల నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలేస్తుంటే చూసేవారు. యేసుక్రీస్తు మరణము తర్వాత శిష్యుల యొక్క హృదయాలను దృఢపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత శిష్యులు ప్రాణం పెట్టడానికి వెళ్ళిపోయారు అండి. సువార్త పని ఆపలేదు, సువార్తలో వెళ్ళిపోయారు ఏంటి. తలకాయలు ఇచ్చేశారు, మెడకాయలు ఇచ్చేశారు, ప్రాణాలు ఇచ్చేశారు శిష్యులు. ఎందుకని ఇక్కడ ఇచ్చేసినా అక్కడ వచ్చేది కదా అని అండి. ఇక్కడ లేదు అక్కడ లేదంటే ఏం లేదు. కానీ ఇక్కడ ఇచ్చేసిన దీనికంటే బెస్ట్, దీనికంటే గొప్పది. ఇక్కడ భూమి మీద ఉన్న ఈ శరీరం ఏమైపోతుంది? మరణముతో శిథిలమైపోతుంది. అయితే శిథిలము కానటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క మహిమ శరీరం మన మీదకు వస్తుంది అంటే ఈ శరీరం ఎన్నదగినది కాదని మనకి దేవుడు చెప్పేశాడు ఏమండి. ఇప్పుడు దీనిని బట్టి మనం ఏం చేయాలి అంటే, శిష్యులు సువార్త ప్రకటన చేయటంలో వాళ్ళు ఏం చేశారంటే భార్య బిడ్డలు వదిలేశారంటే ఏదో విడాకులు ఇచ్చేశారని కాదండి. అన్నిటికంటే భార్య కంటే బిడ్డల కంటే దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటనే మా ప్రధాన ధ్యేయం. ఎందుకంటే ఈ సువార్తలోనే మా ప్రాణం పోవాలి. మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని సంతోషపరిచి లోకమంతటికి రక్షణ కలగజేయడానికి తన ప్రాణం పెట్టేశారు. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా క్రీస్తు ప్రాణం పెట్టినటువంటి ఆ మరణ పునరుత్థాన యొక్క సువార్తను నేనేం చేయాలి? మరణం అవే వరకు ప్రకటించాలి. అలా ప్రకటిస్తే నాకేముంది? మనకేముంది? మహిమ శరీరం ఉంది అండి. ఒక్క మనిషి లోకంలో ఒక విషయాన్ని మన లోకంలో ఎవరైనా ఒక 6 నెలలు పోతావు లేదంటే 3 నెలలు చచ్చిపోతావంటే వాళ్ళకి ఎంత భయం అండి. 6 నెలలు పోతామంటే బెంగెట్టుకొని 3 నెలల్లోనే చనిపోతారు. మరి క్రైస్తవుడు ఏంటండి మరణానికి ఎదురెళ్ళిపోయారు శిష్యులందరూ. ఒక పౌలు గారు కావచ్చు, ఒక యాకోబు గారు కావచ్చు, ఒక యోహాను గారు కావచ్చు, జబదయి కుమారులు కావచ్చు, ఎవరైనా సరే ఎందుకు వాళ్ళు మరణానికి ఎదురెళ్ళిపోయారు అంటే ఎందుకు వెళ్ళిపోయారండి? పని లేకండి, వాళ్ళ కుటుంబం లేక ఏమండి, వారికి ఈ లోకం మీద ఏమాత్రం కూడా ఇష్టం లేదు, ఈ శరీరం మీద మక్కువ వాళ్ళకి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు ఉనికిని, పరలోకపు యొక్క మహిమ శరీరం గురించి శిష్యులకి ఏం చెప్పాడండి? ప్రకటన చేసేసాడు. దీనికంటే గొప్పదైనటువంటి మహాలోకం ఉంది. ఆ లోకాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఈ లోకం మనం ఏం చేయాలి? ఎన్నదగినది కాదని ఎంచుకోవాలి. పెంటగా ఏం చేసుకున్నాడు ఎవరండి? పౌలు గారు. ఎందుకని? ఈ భూమి అంతా ఆయనకి ఎలా కనిపించింది? పెంటగా కనపడింది. ఆయనకి కనపడేదేంటి? బహుమానం వైపే దృష్టి చూస్తున్నాడంటే. ఏంటా బహుమానం అంటే కన్నీరే లేనటువంటి ఒక మహాలోకం ఏమండి, ఆకలి దప్పులు లేనటువంటి ఒక మహాలోకము. చీకటి ఎంత మాత్రమో కూడా అక్కడ చీకటికి చోటు లేనటువంటి ఒక గొప్ప లోకం కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? ఆ బహుమానం పొందడం కొరకు ఇదిగో ఇప్పటి వరకు ఇన్ని చేశాను కదా అండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఎన్నో శ్రమలు ఆయన అనుభవించినప్పుడు అండి నాలాంటి దానికైతే ఆయాసమే వస్తుంది అవి చదువుతుంటే, గడగడ చదువుదాం అంటే. బ్రతికినోడికి ఏమవుతుందండి? బ్రతికినోడు ఎలా ఉంటాడు చెప్పండి ఒకసారి. అయితే ఎందుకు అంత గొప్పగా బ్రతికారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క వారందరి హృదయాలను వాక్యముతో ఏం చేశాడండి? దృఢపరిచాడు.
మరి దేవుని వాక్యం మనకి వినబడుతున్నప్పుడు మన హృదయాలు దృఢపరుచుకుంటున్నామా? లేదులేండి, ఆయన అలాగే చెప్తారు, ఆవిడ అలాగే చెప్తుందండి, వాళ్ళు చెప్పడానికి ఉన్నారు, మేము వింటానుకున్నాం, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాక మాది మాదే, మీది మీదే అనుకుంటామా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు శిష్యుల హృదయాలు దృఢపరచబడ్డాయి కాబట్టే ప్రాణమున్నంత వరకు ప్రభు కొరకు బ్రతికారు. ప్రాణమున్నంత వరకు సువార్తను ఆపలేదు. ఏమండి, ప్రాణమున్నంత వరకు మరి దేవుని యొక్క మాటలు సమాజానికి ప్రకటించుకుంటూ క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటూనే మరణించారు అండి. కాబట్టి మన జీవితం ఏమై ఉంది? ఇంకా మనం సరవలేనటువంటి జీవితాల్లోనే ఉంటున్నామా? సరవలేని ఒకవేళ ఒక సువార్త మనం చెప్పలేకపోతున్నామంటే, ఓ దేవుని యొక్క మాటలు ప్రకటించలేకపోతున్నాయంటే ఇంకా మనలో ఏదైనా లోపం ఉందేమో. వాక్యాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, మనం సరి అయిపోతేనే మనం ఏం చేస్తామండి? ప్రకటించడానికి మనము సాగిపోతాం. నా కాలు పరిగెట్టాలి, నా చేతులు పని చేయాలి, నేను నడవాలి, నా తండ్రి పనిని నేనేం చేయాలి? ముందుకు వెళ్ళిపోవాలి తప్ప, పౌలు అంటున్నాడు, వెనుకొన్నవన్నీ మరిచిపోయాను, ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. ఇన్ని శ్రమలు పడ్డాను కదా ప్రభువా, నీకోసం ఇన్ని శ్రమలు పడ్డాను, నువ్వు చూసావు కదా తండ్రి, ఈ శ్రమను బట్టానే ఇచ్చే అని అనలే. ఎంతకంటే శ్రమ ఇచ్చినప్పటికీ ఆ శ్రమను అనుభవించైనా నేనేం చేయాలి? పరలోకపు మహిమను నేను పొందుకోవాలి అని ఇంతకంటే శ్రమలు ఇచ్చే అన్నప్పుడు కూడా తలకాయ ఇచ్చేశాడు. ప్రియమైన దేవుని వారలా, మెడకాయలు ఇచ్చేశారు ప్రభు. తండ్రి పనిలో రాళ్ళు ఇచ్చి కొడుతుంటే స్టెఫెన్ గారిని రాళ్ళు ఇచ్చి కొట్టేస్తే తండ్రి వీరు ఏమి చేయుచున్నారో ఎరుగురంటే ఏ మాటను బట్టి ఆయన దృఢపరచబడిపోయాడు? ఏమండి, ఒక నిశ్చలమైన వాడబారని పరలోకమందున్న దాచబడినటువంటి మహిమ శరీరం అది నాకుంది కదా, ఇది కొంత పోతుంది అండి. ఇది ఈ లోకంలో ఉండగా పోయినా పర్వాలేదు, నా కోసం ఒక అద్భుతమైనటువంటి మహాలోకం ఉంది. ఆ లోకంలో ఉన్న తండ్రితో నిరంతరాయంగా ఆనందిస్తాను అండి. ఈ భూమి మీద శరీరాలతో ఉన్నప్పుడు అప్పుడే ఆనందంగా ఉంటాం. మళ్ళీ 10 నిమిషాలకి ఏమొచ్చేద్దండి? ఏదో పిల్ల వచ్చి ఏదో ఒకటి అందనుకోండి, మన పిల్లలు ఏదో ఎదురు సమాధానం చెప్పడము, లేకపోతే మన భర్త మనల్ని ఏదో ఒకటి అనడము, మన భార్య మనల్ని ఏదో ఒకటి అన్నప్పుడు మనకి ఏముంటుంది? అప్పుడే బాధ, అప్పుడే ఏముంటుంది? అప్పుడే సుఖం ఉంటుంది, అప్పుడే బాధ ఉంటుంది. పిల్లలు బాగున్నప్పుడు పిల్లలు పర్లేదు బాగానే ఉన్నారు, ఒకవేళ బాగాలేదనుకో, అయ్యో పిల్లలు బాగాలేదు. ఇలా మనం ఏం చేసుకుంటామండి? కొంత సంతోషము ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అయితే ఈ లోకంలో దీనిని భరిస్తున్నప్పుడే మనకి ఎలా ఉంటుందండి? కష్టంగా ఉంటుంది. మరి ఇంత కష్టపడుతూ ఈ లోకంలో ఉండగానే పరలోకాన్ని సాధించుకోవడానికి మరింత కష్టపడితే మరి అక్కడ కన్నీరే లేనటువంటి మరి లోకంలో నెమ్మది పొందే దేవుని యొక్క మహాలోకంలో జీవించడానికి కష్టపడితే ఎంత బాగుంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా. ఇంకా మనం చూద్దాం చూడండి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక, దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చదువుకుందామండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఏమండి, ఇక్కడ దేవుడు చక్కని భరోసా ఇస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే ఈ లోకమందు తండ్రి చిత్తములో మరణించి తిరిగి లేచారో మనము కూడా మరణమయ్యి మరలా ఏం చేస్తామండి? శరీరం ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా భూమిలో పాతబెట్టబడి ఏం చేస్తామండి? క్రీస్తులో మహిమ శరీరాలతో లేపబడతాం. మరి ఇది మీరు నమ్ముతున్నారా?
నమ్మాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరాన్ని పెట్టి ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని ఆయన పొందుకుని పరలోకములో మనం కూడా ఆ శరీరాలు ధరించుకోవాలని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ మహానుభావుని యొక్క ప్రార్థన మన జీవితాలలో నిష్ఫలము కాకుండా పరలోకపు దేవుని యొక్క మహిమ శరీరాలు ధరించుకున్నటకు ఈ భూమి మీద మనము కష్టపడదాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి శిష్యుల హృదయాల్ని అలాగే దృఢపరిచాడు కాబట్టి అంత గొప్పగా బ్రతికారు. కాబట్టి మనము కూడా శిష్యుల వల్లే యేసుక్రీస్తు ప్రభువారి వల్లే మనకి కూడా మహిమ శరీరం ఉందన్న విషయాన్ని గ్రహించి వీళ్ళక క్షణికమైన మరి ఆత్మీయ జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనమైపోయే శరీరాన్ని పెడితే ప్రయోజకరమైనటువంటి మహిమ శరీరాన్ని దేవుడిస్తానంటున్నాడు. మరి ఇద్దామా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క మరి నిష్ప్రయోజనమైపోయే ఈ శరీరంతో మరి దేవుని పనిలో మనం ఉంటే పరలోక సంబంధమైనటువంటి మహిమ శరీరాన్ని దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. పొందుకోవడానికి మనము కూడా రెడీ అయ్యి దేవుని చిత్తములో మనం అందరం కూడా జీవిద్దాం. అటు ధన్యత కన్న తండ్రిని దేవుడు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ సమయమందు నాయన మీ లేఖన గ్రంథంలో కొన్ని మాటలు ఆలోచించడానికి సహాయం చేశారు ప్రభువా. ఇదిగో మీ దాసులు నాయన నా తండ్రి నాయన ఎంతో వాక్యాన్ని నా తండ్రి మాకు ఉపదేశించి నాయన మాకు తెలియనటువంటి ఎన్నో మాటలు చెప్పగలిగే ఆ యొక్క సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, ఆత్మ నడిపింపుని మీరు ఇచ్చారు ప్రభువా. అయితే క్రీస్తు ప్రేమను బట్టి నాయన నాకు ఈ సమయాన్ని ఇచ్చి నాయన మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోగలుగుటకు నాయన చక్కని నాయన అవకాశాన్ని ప్రభువా మీరు నాయన నీ కుమారుడు ద్వారా మీరు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. విన్నా ప్రభువా ప్రతి ఒక్కరూ నాయన మీ మాటల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి తండ్రి ఇదిగో ప్రభువా నాయన నిష్ప్రయోజనమైపోయే ఈ శరీరాన్ని, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని నాయన ఈ భూమి మీద నా ప్రభువా నా తండ్రి మీ కొరకు ఇస్తే నా తండ్రి ప్రయోజకరమైనటువంటి ఆత్మ సంబంధమైన తండ్రి మహిమకరమైనటువంటి నా తండ్రి శరీరాన్ని ప్రభు అది నిత్యము ఉంటుంది తండ్రి. ఆ నిత్యము ఉండేటువంటి ఆ మహిమకరమైనటువంటి శరీరాన్ని మేము పొందుకొనుటకు నా తండ్రి మేము ఈ భూమి మీద మీ కొరకు జీవించాలి తండ్రి. మీ కొరకు నాయన చాటి చెప్పాలి ప్రభా. మీ నామ ఘనతకే మేము అందరము వాడబడాలి తండ్రి. అట్టి ధన్యత మాకు దయచేయండి ప్రభా. సంఘాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని బలపరచండి తండ్రి. నానాటికి విశ్వాసమందును, భక్తి యందును, నిరీక్షణ యందును మీలో ఎదుగుతూ ఫలిస్తూ నాయన మీ నామ ఘనతకే ప్రతి కుటుంబం మీలో వాడబడడానికి సహాయం చేయండి ప్రభా. మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ దాసురాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను మీరు ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి ప్రభా. నాయన ప్రతి ఒక్క అవసరత అక్రతను ఆయన కొదవులను నాయన మీరే తీర్చిన తండ్రి. ఈ భూమి మీద నా తండ్రి ఇదిగో ప్రభా ఆత్మల రక్షణార్థమే నిస్వార్థపూరితంగా మీ సేవ జరిగిస్తున్నటువంటి మీ సేవకుని కుటుంబాన్ని మీరు దర్శించి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘానికి పరిచర్యలో నాయన లోటుగా ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చి ప్రభా మీరే నా తండ్రి సంఘానికి కావాల్సిన సమస్తాన్ని ప్రభా మీరే సమకూర్చి